నమస్తే ఫ్రెండ్స్. సో ఫస్ట్లీ నా ఇంట్రడక్షన్ ఏంటంటే నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ కరెంట్లీ పర్స్యూయింగ్ మై బీటెక్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ ఇక్కడ మీకు ఆంధ్ర యూనివర్సిటీలో 2 ఉన్నాయి. ఉమెన్స్ కంటూ సపరేట్ కాలేజ్ ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ ఉమెన్స్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ నార్మల్ ఏయుసిఈ ఉంటుంది, ఏయుసిఈడబ్ల్యూ ఉంటుంది. సో ఏయుసిఈ అనేది ఇది కో ఎడ్యుకేషన్ అండ్ ఇది ఓన్లీ ఫర్ ఉమెన్స్. నేను కో ఎడ్యుకేషన్ ఏయుసిఈ మెయిన్ క్యాంపస్లో నేను బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. అండ్ మై బ్రాంచ్ ఇస్ ట్రిపుల్ ఈ. అండ్ మీరు నా వీడియోస్ చూసేటట్టయితే ఇంకా పైన ఫస్ట్ ఇయర్లో ఏవైతే కామన్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను టాపిక్ వైజ్ తీసుకుని లెసన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్ ద సేమ్ టైం. అండ్ టు మై కోర్ నేను కూడా ఎంటర్ అవుతున్నా కదా, నాకు అంతగా తెలియదు. బట్ ఎస్, వన్స్ ఐ ఎంటర్డ్ దెన్ నేను మాకు వచ్చే సబ్జెక్ట్ టాపిక్స్ కానీ ఏదన్నా కానీ కోర్కి రిలేటెడ్ నేను ఖచ్చితంగా కంప్లీట్ ట్రిపుల్ ఈ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్. అండ్ బీటెక్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ, ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ. సెప్టెంబర్ స్టార్ట్ చేస్తే నాకు 10,600 ర్యాంక్ వచ్చింది. సో ఎప్పుడు ఇట్ ఈస్ ఇన్ మై ఇంటర్ సెకండ్ ఇయర్. నేను నా ఇంటర్ సెకండ్ ఇయర్లో సెప్టెంబర్లో స్టార్ట్ చేస్తే అట్ ద ఫైనల్ నాకు అవుట్పుట్ అనేది 10,600 ర్యాంక్ అనేది వచ్చింది. సో నాకు ఇంత తక్కువ టైంలో నాకు ఈ ర్యాంక్ అనేది ఎలా వచ్చిందో నేను మళ్ళీ ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసి బెస్ట్ కాలేజెస్ ఏంటి. లైక్ నేను ఇక్కడ నేను కాలేజెస్ అనేది కొట్టేశాను కదా, సో పర్లేదు, రాసుకున్నా పర్లేదు. సో ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేసి బీటెక్ అనేవి మనం చేయాలనుకుంటే కాలేజెస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం యూనివర్సిటీస్ అనేవి కూడా ఉంటాయి. సో యూనివర్సిటీస్ అంటే ఏంటి, కాలేజెస్ అంటే ఏంటో నేను చెప్తాను ఫస్ట్. సో కాలేజ్ అనేది యూనివర్సిటీ కంటే కింద. సో లెవెల్స్ ఉంటాయి కదా. ఫస్ట్ కాలేజెస్ అంటే మనకి స్టార్టింగ్ అనేది ఐఐటి, టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ కమ్స్ టు ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్. ఫస్ట్ సెకండ్ ఎన్ఐటి, థర్డ్ ట్రిపుల్ ఐటీస్, అది కూడా కొన్ని ట్రిపుల్ ఐటీస్ వస్తాయి. సో వీటితో పాటు యూనివర్సిటీస్ ఏవైతే ట్రిపుల్ ఐటీస్, లోవర్ ఎన్ఐటీస్ అంటే టైర్ 3 ఎన్ఐటీస్, అలానే లోవర్ ట్రిపుల్ ఐటీస్ ఉంటాయో అవి మంచి యూనివర్సిటీస్కి ఈక్వల్ పొజిషన్లో ఉంటాయి. సో మనం ఇవి రాకపోయినా కానీ బాధపడక్కర్లేదు, నో ప్రాబ్లం. మనకి మంచి యూనివర్సిటీ కూడా వస్తుంది. బట్ మీకు ఖచ్చితంగా ఒక 10K బిలో 10,000, ఇప్పుడు నాకు 10,600 వచ్చింది కదా. సో ఇలా వచ్చినప్పుడు మీరు బ్రాంచ్ వైజ్ చూస్ చేసుకోవాలి. అంటే ర్యాంక్స్ అనేవి 20,000 వచ్చినా కానీ కొన్ని యూనివర్సిటీస్లో వస్తాయి. బట్ నీకు ఏ బ్రాంచ్ కావాలి, నీకు మంచి బ్రాంచ్ కావాలంటే మంచిగా ఎంసెట్లో ర్యాంక్ వస్తే ఖచ్చితంగా నీకు మంచిగా సీట్ అనేది వస్తుంది. సరే, ఇప్పుడు అదంతా పక్కన పెడితే, సో యూనివర్సిటీస్లో కూడా అగైన్ 2 టైప్స్ ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్. ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి ఏంటివి అంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీస్. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ, ఇంకా బిట్టేపి, తర్వాత అమృత యూనివర్సిటీ, ఇంకా చాలా మంచి యూనివర్సిటీస్ అనేవి వస్తాయి. విజయవాడలో పివిపి యూనివర్సిటీ అండ్ ఎస్ఆర్ సంథింగ్, సిద్ధార్థ అనుకుంటా, సిద్ధార్థ యూనివర్సిటీనో ఎస్తో వస్తుంది ఒకటి. సరే, ఎనీవే, సో సిద్ధార్థ యూనివర్సిటీ ఒకటి, సారీ బిఆర్ సిద్ధార్థ. సో ఇవన్నీ మంచి యూనివర్సిటీస్. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేవి ఇప్పుడు నేను చదువుతున్న ఆంధ్ర యూనివర్సిటీ, తర్వాత నెక్స్ట్ జేఎన్టీయు. సో ఇలాగ గవర్నమెంట్ అనేవి వస్తాయి. వీటితో కంపేర్ చేస్తే, ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఏది బెస్ట్ అంటే, నీకు ఇక్కడ మళ్ళీ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నీకు సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే నీ యొక్క కోర్స్.
ఈ కోర్స్ అంటే ఏంటి? నీ యొక్క బీటెక్. ఈ బీటెక్ అంటే నువ్వు సిఎస్సి అవ్వచ్చు, ట్రిపుల్ ఈ అవ్వచ్చు, ఈసీఈ అవ్వచ్చు, ఏదైనా బ్రాంచ్ అవ్వచ్చు. నువ్వు ఎంత బాగా నేర్చుకున్నావు, మీకు ఎంత నేర్పించారు మీ కాలేజ్లో లేదా మీ యూనివర్సిటీలో అనేది డిపెండ్ అయి ఉంటుంది, సర్టిఫికేట్ అనేది ఉంటుంది. కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఇవంతా బాగానే చెప్తారు, కాకపోతే మీకు లైబ్రరీస్ ఎక్కువగా అవైలబిలిటీలో ఉంటాయి, సో మిమ్మల్ని రిఫర్ చేయమంటారు. సర్టిఫికేట్ వాల్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ ఉంది, ఇప్పుడు నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నాను, ఇప్పుడు సెకండ్ ఇయర్. సో మా సర్టిఫికేట్ వాల్యూ అనేది బాగుంటుంది. ఆఫ్టర్ 4 years సర్టిఫికేట్కి వాల్యూ అనేది చాలా ఉంటుంది. బట్ ఇప్పుడు నేను నా పర్సనల్గా ఏంటంటే రివ్యూ ఇచ్చేది ఆంధ్ర యూనివర్సిటీ గురించి. ఇట్ ఈస్ ఎ బెస్ట్ కాలేజ్ అనొచ్చు. బికాజ్ ఎందుకంటే ఓన్లీ సబ్జెక్ట్ కాదు, మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ లైబ్రరీస్ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను ఇప్పుడు చదువుతున్నా అని చెప్పి చెప్పట్లేదు, కానీ మీకు మళ్ళీ సపరేట్ రివ్యూ అనేది ఇస్తాను నేను మీకు. సో ఇక్కడ కాలేజెస్, కొన్ని కాలేజెస్ కూడా యూనివర్సిటీతో కంపేర్ చేస్తే బెస్ట్. ఎందుకంటే మీకు ప్యాకేజెస్ అనేవి 40 lakh, 40 LPA, 60 LPA ఇలాంటివన్నీ మీరు చూస్తారు. ఇవన్నీ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ కంటే మీకు కాలేజెస్లో వస్తాయి, అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో కొంచెం బాగా వస్తాయి ఇంత ఎల్పిఏ అనేది. సో ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ అవ్వచ్చు, ఏదైనా కానీ. సో ఇప్పుడు బెస్ట్ యూనివర్సిటీ అనేది మీరు ఎలాగా, బెస్ట్ యూనివర్సిటీ కాదు, బెస్ట్ కాలేజ్ మీ బీటెక్లో బెస్ట్ ఉండాలి అని చెప్పి అనుకుంటే, ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే నువ్వు బాగుండాలి, నీకు ఆ శ్రద్ధ అనేది ఉండాలి, నీ అంతా నువ్వు నేర్చుకో. ఇప్పుడు కాలేజ్లో మన సంబంధం లేదు, వాళ్ళు చెప్పకపోని నీ అంతా నువ్వు అనేది ప్రయత్నం అనేది చేయాలి కదా. సో అది అక్కడ ఫస్ట్ నువ్వు చెయ్యగలవా అని వచ్చింది. సో సెకండ్ ఏంటంటే అప్పుడు నీ కాలేజ్ అనేది వచ్చింది. సో ఈ కాలేజ్ అనేది బెస్ట్ అనేది నువ్వు ఎలా చూసుకుంటావంటే నీ యొక్క ర్యాంక్, ఈఏపీ సెట్లో ర్యాంక్ ఉంటుంది కదా, సో అలాంటి ర్యాంక్ చూసి ఏ కాలేజెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మీకు ఈ యొక్క గ్రౌండ్ బేసిక్ ఐడియా అనేది తెలుసుకోండి. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసేసి బెస్ట్ కాలేజెస్ ఫర్ బీటెక్ ఇలాగ కొడతాం కాదు. ఫస్ట్ అయితే మీ ర్యాంక్ బేస్డ్గా మీరు నిజం ఒప్పుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నా ర్యాంక్ ఎంత వచ్చింది, నాకు 30K వచ్చింది, నాకు 2K వచ్చింది, నాకు 5K వచ్చింది, ఆర్ నాకు 3 lakh వచ్చింది, ఆర్ ఏదైనా సంథింగ్ అవ్వచ్చు, 40,000 అవ్వచ్చు, ఏదైనా కానీ మీకు ఆ ర్యాంక్ వచ్చినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసి ఈ కాలేజ్కి, ఈ ర్యాంక్కి ఎటువంటి కాలేజెస్ వచ్చినా కానీ ఐఎమ్ రెడీ అని చెప్పి మీరు అనుకోవాలి. ఎందుకంటే మీరు తెలుసో తెలియకో, లేకపోతే కాలేజ్ ఇంటర్లో చెప్పకపోతేనో, లేకపోతే చెప్పినా మీరు నెగ్లెక్ట్ చేస్తూ సంథింగ్ ఈ ర్యాంక్ వచ్చింది, ఓకే డన్ అయిపోయింది, వదిలేయండి. సో ఇప్పుడు నుంచి మీరేం చేస్తారంటే ఈ ర్యాంక్ పక్కన పెట్టి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఏ ర్యాంక్కి ఏ కాలేజ్ అని చెప్పి, అది చూడండి. దాంట్లో మీకు క్లారిటీగా ఒక వీడియో అనేది పెట్టేస్తాను. సో దట్ ఆ వీడియోలో మీరు ఏ కాలేజ్ వచ్చినా కానీ మీరు యాక్సెప్ట్ చేసి ఫస్ట్ అది మీరు జాయిన్ అవ్వండి. అయిన తర్వాత 1 year అనేది మీకు ఖచ్చితంగా, ముందు చెప్తున్నాను, 1 year అనేది మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్, సిఎస్సి, ఈసీఈ, సివిల్, కెమికల్, మెకానికల్ ఏదైనా కానీ ఫస్ట్ ఇయర్ అనేది కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటుంది, బీటెక్లో సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, కోర్ ఎలా ఉంటుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ అనేది మీరు అలా వెళ్ళిపోతుంది అంతే. మీకు కళ్ళు మూసి తెలిసేలోపు మీరు అవుట్, ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. అసలు బీటెక్కే అలా ఉంటుంది, బట్ ఫస్ట్ ఇయర్ ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట మీరు రియలైజ్ అయ్యేలోపు. సో ఫస్ట్ ఇయర్ అనేది మీకు ప్రాబ్లం ఏం లేదు, ఏ బ్రాంచ్ అయినా కానీ అందరూ సబ్జెక్ట్ చదివేది సేమ్. కానీ కొన్ని మారితే వాళ్ళ రిలేటెడ్ బేసిక్ సబ్జెక్ట్స్ అనేవి వస్తాయి. అంటే కోర్లోకి ఎంటర్ అయ్యే ముందు జస్ట్ బేసిక్స్ అని టచ్ చేస్తారు. సో ఏ కాలేజ్ అయినా కానీ అంతే. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్లో 100 సార్లు అలా కొట్టేయకుండా just follow the your path
టు అచీవ్ యువర్ గోల్ అండ్ ఇన్ ఫ్యూచర్ సక్సెస్. సో ఇంతే వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో అసలు మెయిన్ డిఫరెన్స్ ఇంకా ఏమన్నా ఉందా కాలేజ్ యూనివర్సిటీకి, ఏది కాలేజ్ తీసుకుంటే బెస్ట్, ఏ యూనివర్సిటీ తీసుకుంటే బెస్ట్. ఆబ్వియస్లీ మీరు అనుకుంటారు ఖచ్చితంగా అక్క ఖచ్చితంగా ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్తుంది అని చెప్పి అనుకుంటారు. బట్ నేను అలా చెప్తాను కొన్ని బేసిస్ పాయింట్స్ అనేది తీసుకుని. సో ఏది తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏం తీసుకున్నా కానీ ముందు నేను చెప్పాను, నీలో ఉండాలి ఏదైనా కానీ, ఇది నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు సరే మీకు 30,000 ర్యాంక్ వచ్చింది, ఓకే, బట్ మీరు సిఎస్సి కానీ ఏదైనా కానీ తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. అప్పుడు మంచి మంచి యూనివర్సిటీస్లో ఖచ్చితంగా ఈ ర్యాంక్కి ఈ బ్రాంచ్ అయితే ఖచ్చితంగా రాదు. మీరు పేమెంట్స్ ఇచ్చే కట్టుకోవాలి. అంత ఎఫర్ట్ చేయలేరు అన్నప్పుడు సో ఖచ్చితంగా కాలేజ్కి వెళ్తారు. కాలేజ్ చాలా తక్కువ కాలేజెస్, లోవర్ కాలేజెస్ ఉంటాయి. ఆ కాలేజెస్లో 30,000 వచ్చినా కానీ సిఎస్సి ఇచ్చేస్తారు మీకు. అయినా చేసినా కానీ ఉపయోగం ఉండదు చెప్పాలంటే డెఫినెట్గా. సో ఇలాగ మీరు ఇబ్బంది పడకుండా ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవుతారు ఖచ్చితంగా. ఈ ర్యాంక్ వచ్చినా కానీ డెఫినెట్గా చెప్తున్నాను మంచి కాలేజ్లో అయితే వచ్చింది. కాకపోతే సిఎస్సి మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ దీనికి రిలేటెడ్ ఇప్పుడు మీరు ఈసీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఈసీ అనేది సిఎస్సి కూడా వచ్చింది. సో మొత్తం సాఫ్ట్వేర్ ప్లస్ హార్డ్వేర్ మొత్తం కలిపితే నీ యొక్క ఈసీఈ. సో ఇటువంటి బ్రాంచెస్ తీసుకుని కూడా మీరు సిఎస్సి చెప్పేవి నేర్చుకుంటారు. ఎక్స్ట్రాగా మీరు ఎఫర్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న సిఎస్సి బ్రాంచ్తో రిలేటెడ్ అయిన జాబ్స్ అనేవి మీకు వస్తాయి అన్నమాట. సో అది ఎలాగా ఏంటి అనేది నేను చెప్తాను. అండ్ అసలు బేసిక్ బీటెక్ అంటే ఏంటి అని ఒక రివ్యూ కూడా ఇస్తాను. సో స్టే హెల్దీ. ఓకే దెన్ బాయ్.